లింగారావు గారు మాట్లాడుతున్నాను. మా కాలనీలో 40 ఫీట్ రోడ్ అక్రమంగా ఆక్రమించినట్టు తెలిసింది. దానికి వ్యతిరేకంగా మేము పోస్టల్ కాలనీలో అతను ఎప్పుడు అడిగినా కానీ మా దగ్గర పర్మిషన్ కాపీ ఉందని చెప్తున్నారు. పోస్టల్ కాలనీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున వాళ్ళకి లేఅవుట్ నెంబర్ C/1622/82 సర్వే నెంబర్ 483 ఓల్డ్ న్యూ 460/2లో 10 గుంటల విస్తీర్ణం గల జాగాను అక్రమంగా ఆక్రమించినట్టు మాకు తెలిసింది. మీ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా కానీ మీకు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఈ పర్మిషన్ కాపీ వాళ్ళకి ఇచ్చి మీరు వారితోటి మాట్లాడగలరు. ఇది మా యొక్క విన్నపము. 40 ఫీట్ రోడ్డు ఆక్రమణకు గురి అయ్యి దాదాపు సంవత్సరం రావస్తున్నప్పటికీ మేము ఎన్నోసార్లు జిహెచ్ఎంసీకి వినతి పత్రాలు సమర్పించి ప్రతి మండే మేము గ్రీవెన్సర్లు కూడా పోతున్నాం. అతను ఏమంటుండంటే నాకు పర్మిషన్ అంటున్నాడు. మన పర్మిషన్ ఉంటే పర్మిషన్ కాపీ ఇచ్చి నువ్వు రెగ్యులర్ గా కట్టుకో, మాకేం అబ్జెక్షన్ లేదు. పర్మిషన్ లేదని మేము అంటున్నాం. నీకు పర్మిషన్ ఉంటే ఈ వీడియో కౌంటర్ ఇచ్చేసేయి, మాకేం అభ్యంతరం లేదు. ఇది ఎక్కడి నుంచి రావాలి? హంటర్ రోడ్డు డిఓ హౌస్ పక్క నుంచి డిఐజీ బిల్డింగ్ రోడ్డుకు కలిసేటువంటి రోడ్డును మధ్యన నీ ఒక్క బిట్టే ఎందుకు నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది? అది రిజిస్ట్రేషన్ కాలేదు, మాకు తెలుసు. అది 40 ఫీట్ రోడ్డు మొత్తం క్లియర్ గా వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకొని దానికి మరి మున్సిపాలిటీ వాళ్లకు ఏం చేస్తున్నావు ఏమో మాకు తెలియదు, కానీ కాలనీ శ్రేయోభిలాషుల దృష్ట్యా మేము ఈ చర్యను మరి చేపట్టమని మేము మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎన్నిసార్లు కోరినా కూడా మరి మున్సిపాలిటీలో ఏం మేనేజ్ చేస్తున్నాడో ఏమో కానీ మరి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. 2 రోజులు సెలవు వచ్చిందంటే కన్స్ట్రక్షన్ చేస్తాడు, సండేలు వచ్చినాయంటే కన్స్ట్రక్షన్ చేస్తాడు, హాలిడే వచ్చిందంటే కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఇది చాలా తప్పు. దీన్ని ఎంతకైనా మేము స్టేటస్ కో హైకోర్టు ఇచ్చింది. మున్సిపాలిటీ కూడా నీకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పింది, దాన్ని రివోక్ చేసింది. మా ఆర్డర్ మాకు ఇచ్చిండు వాళ్ళు. కాకపోతే కొంత లేట్ అవుతా సార్ అని అంటున్నారు. నువ్వు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టినా ఎన్నటికైనా నీ బిల్డింగ్ ను మరి పోవాల్సిందే మరి. కాబట్టి దాన్ని మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని నువ్వు అలసుగా తీసుకొని మరి కన్స్ట్రక్షన్ చేస్తే లాస్ట్కు నష్టపోయేది నువ్వే అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. 20 సంవత్సరాల క్రితము ప్రజలందరూ ఉపయోగిస్తున్నటువంటి ఈ 40 ఫీట్ రోడ్డు దాదాపుగా ఈ 10-15 సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురయ్యి దానికి ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టి తర్వాత ప్రస్తుతం అదే స్థలం లోపల భవన నిర్మాణ పర్మిషన్ తెచ్చుకుంటున్నా అని చెప్తూ భవన నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు నిత్యం ఉపయోగించేటువంటి ఈ రోడ్డుని ఆక్యుపై చేసి భవన నిర్మాణం చేయడం వల్ల ఈ కాలనీ వాసులందరికీ కూడా చాలా అసౌకర్యంగా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని తక్షణం ఆపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు బండారు జనార్దన్ గౌడ్, పోస్టల్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఇక్కడ కాలనీలో 40 ఫీట్ రోడ్ ఒకటి ఉంది, అది రోడ్ కబ్జా గురైంది. ఆ విషయం మీద మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటే వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు, మార్కింగ్ చేసేసి ఇక్కడ కట్టకూడదని చెప్పేసి వాళ్ళు సదరు మనిషికి దాన్ని ఏమంటారు నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీస్ కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టాధికంగా మళ్ళీ కడుతున్నారు. ఆ కట్టడం కూడా శనివారం ఆదివారము పండుగల పూట ఎలక్షన్ టైంలో కడుతున్నారు. ఆ టైంలో వాళ్ళు స్టాఫ్ స్పందించలేరు. రాలేని పక్షంలో వాళ్ళు దాని బేస్ మీద లేపారు, పిల్లర్స్ లేచినాయి. ఈ విషయం మీద స్పందించి మున్సిపల్ వర్క్ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు కొద్మూరు రమేష్, పోస్టల్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మిత్రుడు జనార్దన్ చెప్పినట్టుగా గత 30 సంవత్సరాల నుంచి రోడ్డుగా ఉండేటువంటి ఆ ప్లాట్ను విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యన గత సంవత్సరం కాలం నుంచి దాన్ని ఆక్రమించి గోడ కట్టి మరి అక్కడ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తున్నాడని మేము గమనించి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి గ్రీవెన్సల్ రోజు మండే రోజు దాదాపు ఒక 15-20 సార్లు సంవత్సరం నుంచి ఈ విషయం గురించి మేము కంప్లైంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు మరి వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సంయుక్తంగా దాన్ని ఆపరేషన్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి మార్కింగ్ చేసి మేము వచ్చి దాన్ని రోడ్డుగా చేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా మరి హాలిడేస్ వచ్చినప్పుడల్లా, అంటే పండుగలు హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు ఉంటే దాన్ని గ్రాడ్యువల్గా బేస్మెంట్ వేశారు. అక్కడ తర్వాత ఇప్పుడు పిల్లర్స్ వేసి వాల్ కట్టారు. మరి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము.
రీసెంట్గా కూడా తనకు మెసేజ్గా కూడా పెట్టాము. ఆ కన్స్ట్రక్షన్ వీడియోస్ కానీ అవి కానీ ఇవి కానీ ఏమనంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పేసి మరి ఆయన చూస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిగణన తీసుకొని మున్సిపల్ వాళ్ళు, వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే ఆ రోడ్డును క్లియర్ చేసి పోస్టల్ కాలనీ వాసులకు న్యాయం చేకూరుస్తారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అయితే పోస్టల్ కాలనీ ఫస్ట్ రెడ్డి కాలనీ అని పెట్టాలన్నారు. రెడ్డి కాలనీ కాదు, పోస్టల్ ఉద్యోగంలో ఉన్నాం, మొత్తం పోస్టల్ కాలనీ ఉండాలని ఫైట్ చేసినాం, నేను ఇంకా కేవై సార్. దానివల్ల పోస్టల్ కాలనీ పెట్టినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. ఈ మధ్య ఆయన మా డిపార్ట్మెంట్ కొడుకునే ఈ మధ్య అడ్వకేట్ అయ్యిండు. అది వరకు అన్ని విధాలు నేను సహాయం చేసిన వాళ్ళకు, ఇల్లు కట్టేప్పుడు దానికి దీనికి సర్వం చేసిన. ఇప్పుడు ఆయన అడ్వకేట్ అయ్యిండు కాబట్టి నా అంతటో లేడని రోడ్ ఆక్యుపై చేస్తున్నాడు. 40 ఫీట్ రోడ్ మేము విడిచిపెట్టుకునేది, అది అక్కడ వరకు విడిచిపెట్టినాం. సొసైటీ వాళ్ళు విడిచిపెట్టింది. ఆ సొసైటీ మొత్తం మేమే ప్లాట్లు చేసి విడిచిపెట్టి ఎక్కడికి డిఐజీ బంగ్లా కాడికి పోతే ఈ రోడ్ అంతా అవునా, ఓకే, అక్కడి వరకు పోవాలి. ఈ మధ్య ఆయన ఆ జయేంద్ర రెడ్డిని పట్టిండట, జయేంద్ర రెడ్డి తిమ్మంపేట, దీనికి ప్రెసిడెంట్ ఉండి ఒకప్పుడు. అయితే నేను ట్రెజరరే మొదటి నుంచి, ఆయన కూడా గొప్పట. ఎందుకంటే ఆయన అంటే అన్న నీదేమో నా తిమ్మంపేట నీ చాగాలి కదా, గేట్ అవుతాను నేను అంటాడు. ఇవన్నీ విడిచిపెట్టు, మన నీతి నిజాయితీ కావాలి, కరెక్ట్ ఉండాలని నేను చెప్పిన. ఇక అంతటినే నడుస్తుంది. ఆయన దునియా చేస్తున్నాడు ఆయన, విన్నారా అండి? కాబట్టి నాకు నచ్చవు ఈ ప్లాట్లన్నీ. గలీజ్ ఎంత గలీజ్ ఉన్నదో, ఆ బిల్డింగ్కి వెళ్ళి ఎత్తాడు కుప్పలు చూడ, ఆ వాటర్ అదే మన ప్లాస్టిక్ అంత వాసన రాదు, మాకు రోగాలు రావు. ఆ విధంగా ఎంత చెప్పినా వినడు, నా అంతటోళ్ళు లేడని ఆయనకు ఎర్రవేగుతాడు. ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి మరి? కోరుకునేది ఏంటంటే మాకు నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, ఈ 40 ఫీట్ రోడ్డు ఉండాలి, ఇల్లు కట్టొద్దు. అది మున్సిపాలిటీ వాళ్ళు కూడా లెటర్ ఇచ్చాను, లెటర్ కూడా ఉన్నది నా దగ్గర, కట్టొద్దని కూడా ఇచ్చాను వాళ్ళు. ఆయన మరి ఏం చెప్తా ఉండే ఇంకా ఎవరిని